మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థానం. ఆ వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఇలవెల్పులా కొలుచుకుంటారు. అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల్లో చాలామంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే వెళ్తామని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది, వందలు కూడా కాదు, వేల మంది వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు. ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఒక ఈవో జేఈఓ ప్రవర్తించినటువంటి విధానం, నల్లగా గళలుంగి కట్టుకుని ఒక పాత సినిమాల్లో రౌడీల్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం. అట్లాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో కూర్చుంటారు, అక్కడ అనుభవిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు. ఇది అందరూ కూడా తెలిసిందే. చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ప్రసాదంలో కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, ఆ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. అన్య మతస్థులు మాకు విశ్వాసం ఉంది, మేము వెళ్తున్నామని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు. గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకేంటి ఇబ్బంది ఏంటి? మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరు తిరుపతి దేవస్థానంకైనా మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికి. దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నోటీసులు ఇవ్వలే. నోటీసులు ఎవరికి ఇవ్వలే. కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, జనసమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుని నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ ఏదో డ్రామా చేయాలి, షో చేయాలనే తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బోనంత మంది బయలుదేరుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేయాలి, శాంతి భద్రతను కాపాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద ఇవాళ అందరూ ఆందోళనగా ఉన్నారు. అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి, హిందూ మతస్థులు బయలుదేరుతున్నారు, కొంతమంది స్వచ్ఛందంగా బయలుదేరుతా ఉన్నారు. ఇది ఒక దేవస్థానంకి ఈరోజు జరిగింది, రేపు మిగతా చర్చిలకు జరగవచ్చు, లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇంకా ఆగో, ఇంకా అవి ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అని చెప్తా అన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నాడు. హింస గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాట్లేదా? మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుర్తురాట్లేదు పేర్ని నాని గారు? నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేపించి, ఇళ్ల మీద దాడులు చేపించి, ఇళ్ళు పగలగొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలీదా? ఇప్పుడు మీకు ఫ్యాట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు. మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి. అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే, నోరుంది కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం. మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా, మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం తప్ప ఎక్కడ మేము అది ఆపట్లే. కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్నీ కూటమిగా ఏర్పాటై ప్రజలు ఇచ్చినటువంటి అండదండలతో గతంలో ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీలు ఇచ్చి 175 స్థానాల్లో 164 స్థానాల్లో గెలిపించి ఇవాళ
ఇచ్చినటువంటి అవకాశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇది చివరి రోజు, ఈరోజు లాస్ట్ రోజు. అన్ని ప్రాంతాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని ఇళ్ళు కూడా టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు ప్రజలు. కేసులు పెడతారని, లేకపోతే దాడులు చేస్తారని ఒక రౌడీ మూకలాగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పోలీసులతో కక్ష సాధింపు చర్యలు అనేకం జరిగినాయి. కానీ ఈ 3 నెలలు చాలా స్వేచ్ఛగా అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒక 10 రోజులు వరదలు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 రోజుల పాటు విజయవాడలోనే ఉండి వరదల కార్యక్రమంలో పాల్గొన్నా. మరి ప్రజలకు ఇచ్చిన హామీల్లో పెన్షన్ స్టార్ట్ చేసి ఇచ్చాం. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. ఇవాళ పోలవరం కానీ, రాజధాని నిర్మాణం కానీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాష్ట్రంలో కూడా ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే ఉపాధి హామీ పథకం పనులు, మున్సిపాలిటీస్లో 15th ఫైనాన్స్ ఫండ్స్ వచ్చి ఉన్నాయి. మ్యాచింగ్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి అందరూ కూడా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా త్వరలో చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈరోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా మరి 3 నెలలు చాలా కార్యక్రమాలు షట్టర్ క్లోజ్ అయింది. అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా సహకరించినటువంటి అధికారులకి, సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బందర్లో అన్నీ జరుగుతాయి. ఎవరు అమ్ముకున్నారో, ఏమమ్ముకున్నారో, ఎవరు ఆస్తులు సంపాదించుకున్నారో, ఎవరు దండుకున్నారో అందరూ తెలుసు. ఇళ్ల స్థలాల పేరుతో పేద ప్రజల భూములు కొట్టేసావు నువ్వు. అవన్నీ ఎంక్వైరీలు బయటకు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే 216 ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో కానీ, బైపాస్ ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ మీరు చేసినటువంటి అవినీతి భాగాలు మొత్తం కూడా చిట్ట బయటకు వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీరు ఎవరో కూడా తప్పించుకోలేరు. మీరు చేసినటువంటి భాగోతాలన్నీ తెలుసు. మీరు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారో, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో, ఎన్ని వేల కోట్లతో మీ ఆస్తులు ఉన్నాయో అందరికీ అవన్నీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా బందర్ పోర్టుని కంప్లీట్ చేసే బాధ్యత మాది. అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ, రేపు వచ్చే ఇండస్ట్రీస్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి బందర్ అభివృద్ధిని, టూరిజం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది బ్లూ సర్టిఫికేట్ వస్తే మచిలీపట్నం కూడా ఒక అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద ఎదగబోతా ఉంది. అన్ని కూడా రేపు చేయబోతున్నాను తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.